ఒకవైపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మరొక వైపు గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రజా ప్రతినిధుల్ని ప్రజలతో మమేకం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో జైత్రయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట 4 భారీ బహిరంగ సభలు, 22 రోజుల పాటు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజా మద్దతు వైఎస్ఆర్సీపీకే ఉందని నిరూపించారాయన. ఎక్కువ విరామం తీసుకోకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 2-3 రోజుల్లో వైఎస్ఆర్సీపీ 3వ విడత ఎన్నికల ప్రచారం చేపట్టబోతోంది. ఈ నెల 27 లేదంటే 28 తేదీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభల్లో పాల్గొనేలా వైఎస్ఆర్సీపీ కార్యాచరణ రూపొందిస్తోంది. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలాగా రోడ్ మ్యాప్ కు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయా సభల్లో తన పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని వివరిస్తూనే మరొక వైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.